హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నాల అక్షయ. సో ఈ వీడియోలో మనం క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాజెక్ట్స్ని డిస్కస్ చేసుకుందాం అనమాట. ఒక బేసిక్ లెవెల్ ప్రాజెక్ట్స్ని డిస్కస్ చేద్దాము. అండ్ మీరే ప్రాజెక్ట్స్ చేయాలి. ఓకే, నేను టిప్స్ ఇస్తానన్నమాట, అంటే హింట్స్ ఇస్తూ ఉంటాను. మీరు ప్రాజెక్ట్స్ని చేసుకోవచ్చు. ఇవన్నీ ఈజీగానే ఉంటాయి. మీరు చాట్‌జిపిటి హెల్ప్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఫస్ట్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాజెక్ట్స్లో ఫస్ట్ వన్ పర్సనల్ వెబ్సైట్స్ గురించి డిస్కస్ చేద్దాము. అది ఎలా చేస్తాము ఏంటి అనేది. ఓకే, సో ఈ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల మీ రెజ్యూమ్ అనేది ఒకటి బిల్డ్ అవుతుంది. పర్సనల్ వెబ్సైట్స్ ఆన్ క్లౌడ్, ఇక్కడ మీరు ఏంటంటే మీరు స్వయంగా మీ ఓన్గా మీరు క్లౌడ్ హోస్టింగ్ ప్రొఫైల్ని ఎలాంటి కోడ్ లేకుండా బిల్డ్ చేయొచ్చు అనమాట. సో ఎలాంటి ప్లాట్ఫామ్స్ యూస్ చేసి, గిట్ హబ్ పేజెస్ యూస్ చేసి, గూగుల్ సైట్స్ యూస్ చేసి మీరు పర్సనల్ వెబ్సైట్స్ని క్లౌడ్లో డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దీని ద్వారా మీరు ఏం నేర్చుకుంటారంటే హోస్టింగ్ అంటే ఏంటిది, క్లౌడ్ స్టోరేజ్ అంటే ఏంటిది, పబ్లిక్ వర్సెస్ ప్రైవేట్ యాక్సెస్ ఎలా ఉంటాయి అనేటివి ఈ దాంట్లో చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి మీరు సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి క్లౌడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్. అసైన్మెంట్ వచ్చేసి ఆర్గనైజ్ ఫైల్ యూజింగ్ క్లౌడ్ స్టోరేజ్. అంటే ఏంటంటే ఒక ఫైల్ స్టోరేజ్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోల్డర్స్ క్రియేట్ చేస్తారు, ఫైల్స్ని అప్లోడ్ చేస్తారు, పర్మిషన్స్ తీసుకొని షేర్స్ని పంపిస్తారు. ఎలాంటి షేర్స్ని ఎలా పర్మిషన్ తీసుకొని అప్లై చేస్తారు ఫైల్స్ కోసం, అండ్ ఫైల్స్ని ఎలా ఎడిట్ చేస్తారు, ఎడిట్ యాక్సెస్ గురించి కూడా నేర్చుకుంటారు అనమాట. సో ఎంటైర్గా చెప్పాలి అంటే క్లౌడ్ స్టోరేజ్ గురించి అండ్ సర్వీసెస్ గురించి, షేర్ బేసిక్స్ గురించి నేర్చుకుంటారు. సో ఈ సెకండ్ మాడ్యూల్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. థర్డ్ వచ్చేసి క్లౌడ్ డయాగ్రామ్ అనమాట, డ్రాయింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో అసైన్మెంట్ వచ్చేసి డ్రా హౌ అ క్లౌడ్ వెబ్సైట్ వర్క్స్. ఎలా క్లౌడ్ వెబ్సైట్ వర్క్ అవుతుందో అది డ్రా చేయమని చెప్తున్నారు. సో మనం ఇక్కడ టూల్స్ ఏం వాడతామంటే draw.io, క్యాన్వా కానీ, పేపర్ ప్లస్ ఫోటో కానీ యూస్ చేస్తామన్నమాట. తర్వాత మీరేం డ్రా చేస్తారంటే యూజర్ డ్రా చేస్తారు, ఇంటర్నెట్ డ్రా చేస్తారు, క్లౌడ్ సర్వర్, నెట్ వెబ్సైట్, ఇలా ఒక ఫ్లోలో డ్రా చేస్తారనమాట. మీరు ఇక్కడ ఏం నేర్చుకుంటారంటే ఆర్కిటెక్చర్ థింకింగ్. ఒక ఆర్కిటెక్చర్ ఎలా అయితే థింక్ చేస్తాడో మీరు కూడా ఒక వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుంది అనేది మొత్తం ఆ డయాగ్రామ్ త్రూ మీకు థింకింగ్ అనేది, అంటే థింకింగ్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ విజువల్ అండర్స్టాండింగ్. ఓకే, ఈ పిక్చర్ చూడంగానే ఓకే దిస్ ఆర్ ద స్టెప్స్ టు డ్రా అని చెప్పేసి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇవి కానీ ఈ 3 అనేటివి చాలా ఇంపార్టెంట్. మీరు ఈ 3 ప్రాజెక్ట్స్ రియల్ లైఫ్లో యూస్ చేసి మీరు చాట్‌జిపిటి హెల్ప్ తీసుకోండి. నేను ఇక్కడ నో రిస్ట్రిక్షన్స్, ఇక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టట్లేదు. మీరు ఒక ప్రాజెక్ట్ని మీరు యూస్ చేసి మీరు ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తే మీ రెజ్యూమ్ పెరుగుతుంది అనమాట. మీరు ప్రాజెక్ట్ చేసినట్టే కాదు, ఆ ప్రాసెస్ ఎలా చేస్తున్నారు నోట్ డౌన్ చేసుకోండి. నోట్ డౌన్ చేసుకున్నాక ఒకవేళ మీకు ఇంటర్వ్యూయర్ మీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మీరు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మీరు ఎప్పుడైతే నోట్స్ రాసుకుంటారో, మీరు ఎలా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినారు, దాని ప్రాసెస్ ఏంటి అనేది వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఐడియా ఉంటుంది. వాడికి ఓకే, వానికి ఒక క్యూరియాసిటీ అనేది పెరుగుతుందనమాట. ఓకే, వీళ్ళు నిజంగానే ఒక ప్రాజెక్ట్ని బిల్డ్ చేశారు అనేసి. ఇవన్నీ కూడా నేను బేసిక్ లెవెల్సే చెప్తున్నాను. ఇంటర్మీడియట్, అడ్వాన్స్ లెవెల్ అసలు చెప్పట్లేదు. ఇవి ఈజీగా డెవలప్ చేయొచ్చు. అండ్ వన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఎంట్రీ లెవెల్ మాత్రమే నేర్చుకోగలుగుతారు. అదే మీరు ఇంటర్మీడియట్, అడ్వాన్స్ చేయాలి అనుకుంటే ఏడబ్ల్యూఎస్ కానీ, మైక్రోసాఫ్ట్ అజార్ కానీ నేర్చుకోండి. అక్కడ మీకు ఏమంటారు, లీగల్గా గవర్నమెంట్ నుంచి మీకు సర్టిఫికేషన్ అనేది జరుగుతుంది. ఏడబ్ల్యూఎస్ది ఇంపార్టెంట్. నా ప్రకారం అయితే ఏడబ్ల్యూఎస్, జీసీపీ బిగినర్ లెవెల్స్కి చాలా ఈజీగా ఉంటుంది యూస్ చేసుకోవడానికి. ఓకే, ఎలాంటి లోకల్ వాళ్ళు ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అసలు ఇవ్వడు. అది ఇచ్చినా కూడా ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు బక్వాస్ నేర్చుకున్న ఇదంతా నీకు అమెజాన్ నుంచే సర్టిఫికేట్ ఉంటే అప్పుడు నీకు వాల్యూ ఉంటుంది. ఇది జస్ట్ ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్కి. లోకల్గా నీకు బేసిక్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది.